మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. క్లాస్ రూమ్ లో కిటికీ ఎందుకు ఉండేది? లైటింగ్ కోసం, చల్లని గాలి కోసం కాదు. జ్ఞానాన్ని జ్ఞానంగా బుర్రలోకి ఎక్కించక ముందే తుర్రుమని సర్రుమని పారిపోవడానికి. తుర్రుమని పారిపోయే లోపే ఇలా టీచర్ వచ్చేసినట్లుగా ఉంది. మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలన్నమాట. నైట్ కన్నా కళలన్నీ మధ్యలోనే ఆగిపోయినట్లుగా ఉన్నాయి. అందుకే ఇలా కంప్లీట్ చేస్తున్నాడు. క్లాస్ రూమ్ లో గురక పెట్టి సేద తీరుతూ ఉండగా పంతులు సారు సర్రుమని వచ్చి ఎదురుగా ఇలా సెల్లు పట్టుకొని నిలబడ్డాడు. డ్యాన్స్ అనేది ఆరు బయట ఆరాంగా ఉన్న జారుడు బండ లాంటిది. ఒక అడుగు వేస్తే స్టెప్ అవుతుంది. అదే రెండో స్టెప్ వేస్తే జారుడు బండలాగా జారి కింద పడాల్సిందే. గురువు నేర్పించిన పాఠాలను శిష్యులు బాగానే వంట పట్టించుకున్నట్లుగా ఉన్నారు. ఫస్ట్ సీరియస్ లుక్ ఇవ్వాలి, తర్వాత కూల్ డౌన్ కావాలి. ఏదో జరుగుతుంది అని చాలా హడావిడిగా టీచర్ను ఇలా తీసుకొని వెళ్తున్నారు. తీరా చూస్తే ఇలా సర్ప్రైజ్ ఇచ్చేశారు. ప్రస్తుతానికి క్లాస్ రూమ్ లో ఖాళీగా కూర్చొని ఉంటే ఖాళీగా ఉన్న పేపర్స్ ని నింపడం కష్టమేమో, కానీ అదే రీల్స్ చేయాలంటే ముందుంటారు. ఇలాగా 4 సమస్యలు ఉన్న నలుగురికి నవ్వు తెప్పించే విధంగా ఇలాంటి తిక్క రీల్స్ చేయడంలో మాత్రం ఫస్టే ఉంటారు. కర్మరా బాబు. పెళ్లి అంటే బంధువుల హడావిడి, ఇంటి ముందర పందిరి, కళ్యాణ మండపం తీసుకోవడం ఇవన్నీ కాదమ్మా. ఇలా 4 బుక్కులు, 2 పెన్నులు, ఒక ఐడి కార్డు ఉంటే సరిపోతుంది, పెళ్లి చేసేయచ్చు. ఎంచక్కగా ఇలా కళ్యాణ మండపంకు బదులుగా ఇలా క్లాస్ రూమ్ లో పెళ్లి తంతు కాని చేస్తూ ఉన్నారు. తెలివిని మాత్రం ఉపయోగించాలి. ప్లానింగ్ మొత్తం ప్లాస్టర్ వేసి అతికించిన బుర్ర ఎక్కువగా ఉన్న మేధావి. ఇలా రాస్తేనే కదా ఎగ్జామ్ లో ఫస్ట్, క్లాస్ లో ఫస్ట్. ఇప్పుడు కదా అసలైన ఎగ్జామ్ అంటే ఇది అన్నమాట. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలకు ఎక్కడ రీల్స్ చేస్తే వైరల్ అవుతాయో బాగా తెలుసు. అందుకే ఆలోచించి మరి ఇలా క్లాస్ రూమ్ బయట బాల్కనీలో ఎగ్జామ్ రాయవలసిన వీళ్ళు ఇలా కుప్పి గెంతులు వేస్తూ ఉన్నారు. డోర్ ను ఎవరైనా విరగొట్టారా ఏంటయ్యా ఇలా సౌండ్ వస్తుంది అని అక్క తెగ డోర్ ను పట్టుకొని తెగ రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ లో తెలిసిన ఫలితం ఏమంటే ఇక్కడ సౌండ్ రాలేదు అని. ఇలా తల పైకెత్తి చూడగానే మన అక్క గార్ల ఇది రేకు డబ్బాల సౌండ్. అదేదో సినిమా హాల్ కు వచ్చినట్లుగా అందరూ ఒక్కొక్కరు తలతలా మిలమిలా మెరిసిపోతూ ఉన్నారు. ఆ మెరుపును కాస్త ఇలా నీటి బిందువులాగా కింద పడేయాలనుకున్నాడు. అందుకే ఇలా ఆయిల్ వేసి క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో మీకు సరదాగా నవ్వు తెప్పిస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. భోజనం అంటే గెట్ల తినాలి, మూతి కంటకుండా ముద్ద నోటిలోకి కుక్కాలి, గట్ల తినాలి. మనక్కేమో మూతికి కాస్త పూసుకుంది. నన్ను చూసి నేర్చుకో గట్ల తింటే అని అక్క ఫేస్ చూసేస్తే అన్నంతోనే ఫేస్ వాష్ చేసేసింది. పూనకాల సాంగును మోగించాల్సిందే. పూనకాలు వచ్చేసినట్లుగా ఉన్నాయి.
కి ఆ క్లాస్ సాంగ్ షూట్ అయింది. సభకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ నా నమస్కారంలో. చప్పట్లతో వీరందరూ మారుమోగేలా అందరికీ అర్థమయ్యే విధంగా మన అక్క అందరికీ వినిపించని విధంగా ఇలా స్టేజ్ పైన తెగ స్పీచ్ ఇచ్చేస్తుంది. తీరా చూస్తే స్టూడెంట్స్ అంతా కలిసి టీచర్ ను బాగానే కాకా పడుతున్నారు. గిట్లయితేనే కదా మంచి భవిష్యత్తు ఉండేది. So beautiful, so elegant. కాక నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభసింహ సాటిస్ఫై అవుతాడు. క్లాస్ రూమ్ అన్నాక కామన్ గా 2 భాగాలుగా విడిపోయి ఇలా ఫైర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫైర్ కాస్త ఫైటింగ్ గా మారి ఇలా నడి రోడ్డు పైన చిందులు తొక్కుతూ ఉంది. దాంతో ఇలా తలపైన ఎగ్గు పగలగొట్టే పరిస్థితికి వచ్చింది. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే నా అంత పిచ్చివేదో ఇంకా కొడలేదు. హాస్టల్ లైఫ్ అంటే అందరి ముందు క్యూలో వెళ్ళాలా, అదే ఎవరు లేనప్పుడైతే ఇలా ముసుగులో దుప్పటి వేసుకొని చిందులు తొక్కాలా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తాయి. గురూజీ స్విమ్మింగ్ ను నేర్పరిగా నిదానమే ప్రధానము అన్నట్లుగా ఇలా చెబుతూ ఉన్నాడు. అందుకే అచ్చం అలాగనే స్విమ్ చేసేస్తూ వెళ్తుంది. బెడ్ ను ఎంతో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఇలా తీసుకుని వెళ్తూ ఉన్నారు. వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. మీ అందరికీ ఉచితమైన ఐడియాని ఇచ్చేస్తున్నానండో. గంటలు రోజులు తరబడి చదువుతూ ఉన్నారా? ఎందుకు అంత కష్టపడడం? ఈ ఐడియాను అప్లై చేయండి. ఇలా ABCDలను రాసి ఇలా మధ్యలో పెన్ను పెట్టేసి ఇలా తిప్పితే సరిపోతుంది. ఎగ్జామ్ ఫస్ట్ రావాల్సిందే. ఇక్కడ ఓ పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఎందుకు? నడి నెత్తి మీద కొడితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఓపెన్ చేయటం? ఆలోచించే పాట చూడాలని ఆశగా ఉంది. క్లాస్ రూమ్ మొత్తం ఫుల్ గా ఫిల్అప్ అయిపోయినట్లుగా ఉంది. అందుకే ఇలా పైన సెట్ అయ్యాడు. బర్త్డే బాయ్ కి బాయ్స్ అంతా కలిసి బడ్జెట్ వేసి మరి బ్లాక్ బోర్డు కేక్ ను తయారు చేసి ఇచ్చారు. కేక్ బోర్డు పైన కేక్ ముక్క డస్టర్ లో ఇది కదా హ్యాపీ బర్త్డే అంటే. శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా? తెగ టెన్షన్ పడుతూ చాలా హడావిడిగా ఇలా వెళ్తూ ఉంది. ఎందుకు అంటే ఫ్రిడ్జ్ లో దీన్ని తీసుకోవడానికి. తలకేమన్నా దెబ్బ తగిలిందా? బయటకి ఏమి కనిపించలేదు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు బుక్స్ అయినా మర్చిపోతామేమో కానీ సెల్లు మాత్రం అస్సలు మర్చిపోరు. అందుకే బుక్స్ కు బదులుగా ఇలా సెల్లులే ఎక్కువగా ఉన్నాయి. కొందరు మాత్రం కాలేజ్ లైఫ్ ను క్లాస్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ ఇలా చిందులు తొక్కుతూ ఉంటే, అదే కొందరు మాత్రం వాళ్ళను చూస్తూ ఇలా విచారంగా ఉండిపోతూ ఉంటారు. టీచర్ కు బుక్ పట్టి బోర్ కొట్టేసినట్టుగా ఉంది. ఇలా బెంచ్ ఎక్కి ఇలా స్టెప్ వేసేస్తుంది. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. ఎగ్జామ్ పేపర్ లో రాయవలసిన ఎగ్జామ్ ను ఎంత చక్కగా ఎంతో మంచిగా ఇలా సెట్ చేసుకుని ఎగ్జామ్ హాల్ కు వెళ్తున్నారో అసలు చూడడానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.